హాయ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మనం బారిస్టర్ పార్వతీశం కథ వింటున్నాం కదండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేసి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీశం కొండ మీద ఒక గది తీసుకున్నాడు హోటల్లో. తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు విందాం. ఎక్కువ ప్రయాస లేకుండానే ఒక రైల్వే పోర్టర్లో ఇంట్లో ఓ గది సంపాదించాను. ఆ తర్వాత సామాను తీసుకుని ఇక్కడ గృహప్రవేశం అయ్యాను. అంత ఎక్కువ పరిశుభ్రంగా లేకపోయినా ఏదో మోస్తరుగా కొంచెం వీలుగానే ఉన్నది. ఇంటి యజమానురాలు భార్యాభర్తలు నన్ను చాలా గౌరవంగా చూశారు. హోటల్లో జరిగిన సంగతిని చాలా విచారించాను. సరే, అయిందేదో అయిపోయిందని ఇక్కడ ఒక వారం రోజులు ఉండడానికి నిశ్చయించుకున్నాను. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఏ విధమైన ధ్వనులు లేక చాలా బాగుంది. ఎంతో ప్రశాంతంగా, ఏ విధమైన ధ్వనులు లేకుండా నిశ్శబ్దంగా ఉంది. ఇలా 4 రోజులు కులాసాగా గడిచింది. 1-2 సార్లు సముద్ర తీరాన రైల్లో నాతో ప్రయాణం చేసిన అమ్మాయి కనపడ్డది. ఎంతో కులాసాగా, హాస్యంగా, నేర్పుగా, నొప్పింపక తానొవ్వక అన్నట్లు కబుర్లు చెబుతూ వచ్చింది. ఆ రోజు రాత్రి బస్సులోకి వచ్చి నేను భోజనం చేసిన తర్వాత ఒక తమాషా జరిగింది. అందరికీ చెప్పవలసిన విషయం కాదు, కానీ తప్పదు కనుక చెబుతున్నాను. నాకు మలబద్ధకం ఉండేది. చాలాసేపు దొడ్లో కూర్చోవలసి వచ్చేది. ఉదయాన్నంతసేపు ఉంచితే తక్కిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని నా కార్యక్రమం రాత్రికి అలవాటు చేసుకున్నాను. ఇక్కడ వాళ్ళు బాగా కనిపెట్టారు ఆ సంగతి. ఇక్కడున్న ఇబ్బంది ఏమిటంటే దొడ్డికి వెళ్ళడానికి ఇంటి వారి వంటగదిలో నుంచి వెళ్ళాలి. నేను రోజు ఇలా వెళ్తే వేళకు వాళ్ళ భోజనాలు నేను చేసుకొని అన్ని పనులు ముగించుకొని భార్యాభర్తలు కబుర్లు చెప్పుకుంటూ నా రాకపోకలు నవ్వుతూ గమనిస్తూ ఉండేవారు. ఆ గదిలో కుళాయి లేని కారణాన నేను ఒక చిన్న జగ్గుతో నీళ్లు తీసుకొని వెళ్ళేవాడిని, సాధ్యమైనంత వరకు వాళ్ళకి కనపడకుండా. యజమానురాలు ఎప్పుడో అది కనిపెట్టి భర్తతో చెప్పింది. దానిపైన నేను నీళ్లు ఎందుకు తీసుకెళ్తున్నానా అని 2 రోజులు తర్జనభర్జన చేసుకున్నారు. ఏదీ తేల్చుకోలేకపోయారు. నాకేమైనా సుఖవ్యాధులు ఉన్నాయేమోనని, అందుకు లోషన్ నీళ్లలో ఏమైనా తీసుకెళ్తున్నానేమో. అలాగైతే నన్ను ఇక్కడ ఉంచడం మంచి పని కాదు. వెంటనే ఈ సంగతి ఏదో తేల్చుకోవాలి అన్న నిశ్చయంతో నేను ఆ రోజు రాత్రి దొడ్డు నుండి తిరిగి వస్తుంటే కూర్చోమన్నారు. ఇదేమిటి ఈ మర్యాద? నా చేతిలో పాత్ర అక్కడ పెట్టి కూర్చున్నాను. వాళ్ళు కాసేపు లోకాభిరామాయణం మాట్లాడి, ఇక్కడ మీకు సుఖంగా ఉన్నదా? ఏమీ ఇబ్బంది లేదు కదా? మీకు ఏం కావాల్సిన, ఏ లోటు జరిగినా మాతో నిర్మోహమాటంగా చెప్పండి. మాకు చేతనయింది చేస్తాం అన్నారు. నేను సంతోషించి, నాకు ఏ ఇబ్బందులు లేవు, మీ మంచితనం నాకెంతో సంతోషంగా ఉంది, ఇంకో వారం రోజులు కూడా ఉందామని అనుకుంటున్నాను అన్నాను. వాళ్ళు చాలా సంతోషించారు. మరి 2 నిమిషాలు మాట్లాడి ఇంటి యజమాని కొంచెం భయ సంకోచాలతో, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, మీరేమీ అనుకోకండి అన్నాడు. తప్పకుండా అడగండి, దానికి ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అన్నాను. తమరు ఈ జగ్గు ఎందుకు తీసుకెళ్తున్నారు అన్నాడు. నీళ్లకు అన్నాను. ఎందుకు అన్నాడు. ఎందుకేమిటని తెల్లబోయి ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారా అని ఒక అరక్షణం ఆలోచించాను. నాకు సమాధానం స్పృశించి, మా దేశంలో కాగితం ఉపయోగించడం శుభ్రంగా ప్రక్షాళన చేసుకుంటాం అని నిర్మోహమాటంగా చెప్పేసరికి వాళ్ళు విరగబడి నవ్వి తమకు కలిగిన సందేహాలు నిర్మోహమాటంగా చెప్పి క్షమాపణ వేడుకున్నారు. నేను నవ్వుకుంటూ నా గదిలోకి వచ్చాను. జీవితం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా నడిచిపోతుంది. చదువు కూడా బాగా సాగుతోంది. బారిస్టర్ పరీక్ష కూడా చదవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకొని లండన్ లింకన్ పిన్ అప్లై చేశాను. ఇంటి దగ్గర అంతా క్షేమంగా ఉన్నట్లు వర్తమానం తెలిసింది. నేను ఇంకా చదువు పూర్తి అయ్యేదాకా ఇంటికి రానని మా నాన్న నిశ్చయం చేసుకున్నాడు. ఇక చేసేదే లేక పరిస్థితులకు తల ఒగ్గి ఊరుకున్నాడు మా నాన్న. ఇక్కడ చదువు కూడా నాకెంతో ఉత్సాహంగా ఉంది. బాగా చదువుతున్నాను. మంచి తెలివైన విద్యార్థి అనే పేరు వచ్చింది. నానాటికి మిత్రబృందం పెరుగుతూ ఉన్నది. ఇండియన్ అసోసియేషన్లో నన్ను ఒక సహాయ కార్యదర్శిగా కూడా ఎన్నుకున్నారు. అక్కడ సభల సందర్భాల్లో ఎక్కువ పాల్గొనడం జరుగుతోంది. ఆ రీతిగా కూడా పరిచయస్తులు ఎక్కువైనారు. ఏడాది పైన అయింది వచ్చి. ఇంకొక 2-3 సంవత్సరములు దైవానుగ్రహం వల్ల ఇలా సాగితే హాయిగా స్వదేశం చేరిపోవచ్చును అనుకుంటూ ఎన్నెన్నో కలలు కంటూ కాలక్షేపం చేసుకుంటూ ఉన్నాను. మొదట మా ప్రైవేటు మాస్టర్తో తరచూ సంప్రదిస్తూ క్లాసులో పాఠ్యపుస్తకాలే కాక అనేక ఇతర గ్రంథాలు, సాంఘిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించినవి చదవడం నేర్చుకున్నాను. అంతేకాకుండా సారస్వతానికి, కళకు, తర్కశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు మరీ ఎక్కువగా చదవడం సంభవించింది. నేను బయలుదేరిన వేళ మంచిదై అని సంతోషిస్తుంటే నా స్వప్నాలన్నీ తలకిందులయ్యే సూచనలు కనబడుతూ వచ్చాయి. దినపత్రికలు చూస్తుంటే రోజు రోజుకి ప్రపంచం తారుమారయ్యే సూచనలు, తత్సంబంధమైన వార్తలు గుప్తంగానూ బాహాటంగానూ వచ్చి పడుతున్నాయి. రష్యాలో జార్ చక్రవర్తుల రాజ్యం టెఫెన్ ఎగిరిపోతోంది. జర్మనీ విపరీతమైన బలం పుంజుకొని ప్రపంచాన్నంతటికీ కబలించే బ్రహ్మాండమైన ప్రయత్నం చేస్తోంది.
ఎటు చూసినా అస్థిమితమే కానీ స్థిమితం కనబడటమే లేదు. ఏం జరుగుతుంది? ఈ భీతావహమైన పరిస్థితులు ఎలా పరిణమిస్తాయి? మనం ఏమవుతాం అని ప్రతినాడు ప్రతిరోజు ఎదుటి వాళ్లను తన్ను తాను ప్రశ్నించుకుంటూ భయభ్రాంతులై కాలక్షేపం చేస్తున్నారు. యుద్ధం రానే వచ్చింది. జర్మనీ అమాంతం ఫ్రాన్స్ మీద విరుచుకుపడి నల్లేరుపై బండనడకలాగా, జగన్నాథ రథయాత్రలాగా నిమిషాల మీద ముందుకు తరలి వస్తోంది. ఒకనాడు ఎడింబరోలో అస్విత్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ వస్తున్నాడనే వార్తాపత్రికల్లో చూశాను. ఆ రాత్రి ఇంగ్లాండ్ జర్మనీతో యుద్ధం చేయ నిశ్చయించుకుంది. అలాగని ప్రకటించింది కూడాను. ఇది జరిగిన మర్నాడు ఆస్ట్రిక్ బ్రిటిష్ ప్రధాని ఎడింబరో రానే వచ్చాడు. అషర్వావ్ అనే హాల్లో సభ ఏర్పాటైంది. ఆ హాలు పైకి సామాన్యంగా కనపడ్డ లోపల 6-7 వేల మంది సుఖంగా కూర్చోదగ్గ ఏర్పాట్లు కావించబడింది. నేను విశ్వప్రయత్నం చేసి ఇండియన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఈ సభకు హాజరు కావడానికి ఓ టికెట్ సంపాదించగలిగాను. బ్రిటిష్ ప్రధాని గారు ప్రపంచ పరిస్థితులన్నింటినీ సమీక్షించి యుద్ధంలోకి ఎందుకు దిగవలసి వచ్చిందో అనేక కారణాలు చెప్పి ప్రజలు భీతావహులు కాకుండా ధైర్యంగా ఉండి అన్ని విధాలా తమకు తోడ్పడవలసిందని ప్రబోధం చేశారు. అంత బ్రహ్మాండమైన ఉపన్యాసం నేనెప్పుడు వినలేదు. అక్కడ చేరిన వారంతా నిట్టూర్పుడవడానికి కూడా భయపడినంత నిశ్శబ్దంతో ఉపన్యాసం విన్నారు. ఉపన్యాసం పూర్తి కాగానే మామూలు చప్పట్లు కూడా లేకుండా జనం అంతా లేచి నుంచున్నారు. వెంటనే ఆంగ్ల జాతీయ గీతం ఆలపించడంతో సభ ముగిసింది. సభికులంతా ఎవరి స్థానాల్లో వాళ్ళు నిలబడే ఉన్నారు. ప్రధానమంత్రి గారు వారి అనునయులు ప్లాట్ఫామ్ దిగి బయటకు వచ్చారు. వాళ్ళు వెళ్ళడం నా పక్క నుండే వెళ్లారు. ప్రధానమంత్రి నా దగ్గరకు రాగానే పులకాంకితున్నాయి భక్తిభావంతో నమస్కరించాను మన పద్ధతిలో. ఆయన నా కేసు చూసి మందహాసం చేసి వెళ్ళిపోయారు. నేను ఆ మందహాసంతో ఆకాశంలో తేలిపోతున్నట్లుగా అయ్యాను. హాల్లో జనమంతా ఏ హడావిడి లేకుండా ఒక్క వరుసలో బయటకు వచ్చారు. నేను ఆ సభా ప్రధాన ఉపన్యాసం తలుచుకుంటూ ఏదేదో ఊహా ప్రపంచంలోకి పోయి నేల మీద నడుస్తున్నానో ఆకాశంలో విహరిస్తున్నానో తెలియని స్వప్నావస్థలో ఎవరితోటి మాట్లాడకుండా నా బస్కు చేరుకున్నాను. యుద్ధ ప్రకటన కాగానే క్షణంలో వాతావరణం మారిపోయింది. ఆ మర్నాటి నుండి హిమపాతం పడ్డట్లు అందరిలో ఉత్సాహం చల్లారిపోయి అందరి వదనాల్లో ఆనందం ఆరిపోయి ప్రతినాడు ఏదో ఆందోళనతో భయంతో ఉత్తర క్షణంలో ఏమవుతావనే ఆలోచనలతో అంతిమ విజయం ఎవరిదోనన్న సందేహంతో తిరుగుతున్నారు తప్ప మామూలు ధోరణిలో నిశ్చింత, నిర్భయం, ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు ఎక్కడా కనపడకుండా పోయాయి. చాలా చిత్రం అనిపించింది. యుద్ధాలను గురించి పుస్తకాల్లో చదవడమే కానీ ప్రత్యక్ష అనుభవం మనకెక్కడిది? అందుచేతను నా బోటి యువకులకు యుద్ధ స్వరూపం, దాని పరిణామం, దైనందిన జీవితాన్ని అది ఎలా మార్చగలిగేది ఇత్యాది విషయాలన్నీ అనుదినం కూడా ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తున్నాయి. వారం 10 రోజులు గడిచేటప్పటికి ఎడింబరో పట్టణమే దాని స్వరూపం, దాని పద్ధతులే మారిపోయి ఊరంతా యుద్ధ భూమిలా సైనికుల్లా నిలబడ్డారేమో అన్న భావం కలిగింది. మామూలు సంచలనం కనపడకుండా ఎటు చూసినా యుద్ధ సన్నాహాలే. ఊరు బయట ఏ కొండల మీద చూసినా యుద్ధ కావతులే. 18 సంవత్సరములు పైపడ్డ ప్రతి యువకుడు యుద్ధంలో చేరిపోతున్నాడు. తన చదువు, తన తెలివి, తన ఐశ్వర్యం, తన సంపాదన అన్నీ విడిచిపెట్టి ధనికులు, పేదలు, విద్యార్థులు, కార్మికులు అందరికీ ఒకటే ఆలోచన: ఈ ప్రమాదం నుండి దేశాన్ని రక్షించాలి. ఆ బాధ్యత మనదే కానీ మరెవ్వరిది కాదు. మనమంతా వెళ్ళి దేశం కోసం మన రక్తం ధారపోసి మనమందరం వివాహితులమైన జర్మనీని ఈ జన్మలో ఇంకా లేవకుండా అధపాతాళానికి తొక్కి మనం విజయం సాధించాలి. లాంగ్ లివ్ ఇంగ్లాండ్, రూల్ బ్రిటానియా, గాడ్ సేవ్ ద కింగ్ అనే నినాదాలు తప్ప మరేమీ వినపడడం మానేశాయి. ఎవరి ముఖంలోనూ నవ్వు తుళ్ళు కనిపించడం మానేసింది. పగలంతా ఆకాశం మీద విమానాలు బయ్యమని శబ్దం చేస్తూ విహరించడం తప్ప మొదలుపెట్టాయి. ఇంతకు ముందెప్పుడు ఈ యుద్ధంలోనూ విమానాలు ఉపయోగించలేదట ఎవరూనూ. అందుచేతను అందరికీ ఇదో కొత్తగాను కొంత భయంగానూ ఉన్నా వీటితోనే మనం విజయం సాధిస్తాం అనే ధైర్యం కూడా ప్రజల హృదయాల్లో స్థిరస్థానం ఏర్పాటు చేసుకుంది. రాత్రులు ఏ వీధిలోనూ దీపాలు ఉండకూడదని అధికారులు శాసించారు. ఇంట్లో దీపాలు, కిటికీల్లోంచి వెలుకువలు కనపడకుండా నల్లతెరలు దట్టమైనవి వేసుకోవాలని హెచ్చరికలు పంపించారు. రాత్రులు తిరిగే మోటార్లకు కూడా ముందుండే దీపాలు బాగా తగ్గించి ఆ మోటార్ లైట్లకు పైభాగం నలుపు రంగు పోయించారు. కొంచెం ఇంచుమించుగా ప్రతి 2-3 పర్లాంగులకు ఒక భూగృహం లాంటిది విశాలమైనది నిమిషాల మీద నిర్మాణాలు చేశారు. పైన తిరిగే శత్రు విమానాల నుండి బాంబులు పడితే చాలా ప్రమాదం కనుక ప్రజలు భీతిల్లక, కంగారు పడక, తొట్రుపాటు లేకుండా ఈ భూగర్భ మందిరాల్లోకి తలలు దాచుకోవచ్చును. విమానాలు వస్తుంటే ముందుగా రైలు కూత లాంటిది కూత వినపడుతుంది. అది వినపడగానే స్త్రీ, బాల, వృద్ధులందరూ ఈ భూగృహాల్లోకి పారిపోవాలి. రోడ్డు మీద ఉన్న పురుషులు ఎక్కడి వారు అక్కడే బొర్లగిలా పడుకోవాలి. ఇలాంటి ఏర్పాట్లన్నీ ప్రజలకు తెలియపరిచి ఆపస్సమయమునందు ప్రవర్తించవలసిన విధానాలు నాటకాల్లో రిహార్సల్లాగా ప్రజలకు అలవాటు చేశారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో
మామూలుగా ఉత్పత్తి చేసే వస్తువులను నిల్వ చేసి అన్నిటిలోనూ యుద్ధావసర వస్తువులనే తయారు చేయించడం మొదలుపెట్టారు. 50 ఏళ్ల పైబడ్డ పెద్దలు కూడా తమని తాము యుద్ధంలోకి రానివ్వమని, అలా వీల్లేని పక్షమునందు దేశ సేవకు మరో విధంగానైనా తమను ఉపయోగించుకోమని లక్షలాది జనం అధికారులను ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. యువతులందరూ లక్షలాది జనం యుద్ధభూమిలో గాయపడ్డ వారి సంరక్షణ కోసం రెడ్ క్రాస్ అనే సంస్థలో చేరి తర్ఫీదు పొందడం ప్రారంభించారు. ఇలా ప్రతి జీవి, ప్రతి వస్తువు, ప్రతి అణువు దేశ రక్షణ కోసమే ఉన్నదా అన్న భావం ప్రతి మనిషిలోనే కలిగేట్టున్నది. ఎన్నడూ కని విని ఎరుగని ఊహకు కూడా అందని ఈ విపరీత పరిస్థితి పరిణామాలు చూస్తుంటే నేను విభ్రాంతున్నై, ఇంత సన్నాహం, ఇంత ప్రబోధం అవసరమా అనుకునేవాడిని. ఈ యుద్ధ జ్వాల ఇన్ని దేశాలకు ఎందుకు వ్యాపిస్తుందో అర్థం కాలేదు. ఇన్ని దేశాలు ఒక్కసారి యుద్ధంలోకి ఎందుకు దిగుతాయో అసలే అంతుపట్టడం లేదు. పైగా ఏమైనా ఏం జరుగుతున్న విషయము, పరిస్థితులు ఇవి గమనించక తప్పదు కదా. అది వరకు ఎంతో స్నేహం, ఆదరణ, అభిమానం చూపిస్తున్న వారందరూ కూడా ఈ మన దేశస్తులను అనుమానంతో, భయంతో చూడడం మొదలుపెట్టారు. మేము పైవాళ్ళం, ఇక్కడ మీకు స్థానం లేదన్నట్లు అనేక విధాల మాకు స్పృశింపజేస్తున్నారు. మేము కూడా యుద్ధంలో చేరుతాం, మమ్మల్ని కూడా చేర్చుకోండి అని మన వాళ్ళు ఎంత బ్రతిలాడినా ఎవరినీ చేర్చుకోలేదు. మమ్మల్ని, మా దినచర్యలను రహస్యంగా అనుక్షణం ఎవరో ఒకళ్ళు గమనిస్తున్నారనే భావన మా అందరిలోనూ కలిగింది. ఈ అనుమానం ఎందుకు కలిగిందంటే ఏ ఒక్కరి సరైన సమాధానం చెప్పలేని స్థితిలో ఉండిపోయాం. మా ఉత్తరాలు మాలో ఎవ్వరికి ఎక్కడి నుండి వచ్చినా అవన్నీ పోస్టాఫీస్లో మాకు తెలియకుండా తెరిచి దేశ భాషల్లో ఉన్న ఆంగ్లంలోకి తర్జుమా చేయించుకుని అవి మళ్ళీ ఆనవాళ్ళు తెలియకుండా కవర్లు అతికించి ఆ తర్వాత మాకు బట్వాడా చేసేవారు. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదన్న సంగతి జగద్విదితం. ప్రతి వాళ్ళు మేము ఎక్కడ కనపడ్డా మేము కూడా శత్రుపక్షంలో చేరబోతున్నామో అనే దృష్టితో మమ్మల్ని చూడడం తప్పనిసరైంది. పోనీ ఇదంతా భరించలేక ఇంతటితో చదువు ముగించి ఇంటికే పోదామంటే దానికి పర్మిషన్లని, పాస్పోర్ట్లని బోల్డ్ అంత తతంగం జరుపుతేనే కానీ ఎవరిని కదలనివ్వడం లేదు. ఇలా ఉండగా భారతీయులంతా కూడా యుద్ధంలో చేరి తమకు అనుకూలంగా సహాయం చేయడానికి సంసిద్ధులై ఉన్నారనే వార్త ఆంగ్ల పత్రికలన్నింటిలోనూ కనపడింది. దానితో మా మీద అనుమానం కొంత తగ్గి విశ్వాసం ఏర్పడడం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం మేమంతా విశ్వవిద్యాలయంలో క్లాసుల్లో ఉండగా బ్రహ్మాండమంతా ఒక్కసారి బద్దలైనంత భయంకరమైన శబ్దం వినబడింది. మా విశ్వవిద్యాలయం అంతా దద్దరిల్లిపోయింది. భూకంపమా అనుకున్నాం, అది కాదు, విమానాల దాడా అనుకున్నాం. ఎక్కడ విమానాల ధ్వని లేదు. అక్కడే నన్న మాటేమిటి, ఊరంతా అశేష జనం హడలిపోతూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. మళ్ళీ ఇంకో మాట 2-3 సార్లు ఆ శబ్దాలు వినపడ్డాయి. మా ప్రొఫెసర్ ఉపన్యాసం కట్టిపెట్టి తల వంచుకొని కళ్ళు మూసుకొని భగవత్ ప్రార్థన చేస్తున్నట్లు నిలబడ్డాడు. 3వ శబ్దం అయిన తరువాత తను మరే శబ్దమూ వినబడలేదు. మరో 5 నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయాం. ఇంతలో ఒక నౌకరు మా ప్రొఫెసర్ గారికి ఒక చీటీ చూపించి వెళ్ళిపోయారు. వారు మమ్మల్ని నిశ్శబ్దంగా ఇళ్లకు పొమ్మని సెలవిచ్చి పంపించేశారు. మేము భయంతో, దడతో ఒకరైనా మాటైనా మాట్లాడుకోకుండా మా బస్సులకు బయలుదేరాం. దారిలోనే ఆ శబ్దం ఏమిటో మాకు తెలిసిపోయింది. ఎడింబరోకి సమీపంలోని కొద్ది మైళ్ళ దూరంలో ఫర్తరఫోర్త్ అనే ఓడరే ఉన్నది. స్కాట్లాండ్ తీర సంరక్షణకు అక్కడ యుద్ధ నౌకలన్నీ యుద్ధ సన్నాహాలతో ఉన్నాయి. జర్మనీ వాళ్ళు ఇది ఎలా కనిపెట్టారో కానీ కనిపెట్టి రెండో కంటి వాళ్ళకి తెలియకుండా జలాంతర్గాములతో అంటే సబ్మెరైన్లతో వచ్చి టార్కిడో అనే ఫిరంగితో ఇక్కడున్న యుద్ధ నౌకలను 3 దెబ్బలతో ముంచేసి నిర్భయంగా వెళ్ళిపోయారని అందరికీ తెలిసిపోయి భయభ్రాంతులను చేసింది. మేం చేసేదే లేక ఎవరి బసకి వాళ్ళం చేరుకున్నాం. మరి తర్వాత ఏమైంది అనేది విందామా? జనమంతా యుద్ధకాల జీవితానికి క్రమేణా అలవాటు పడినట్టున్నారు. భయం వదలకపోయినా మృత్యువును ఎప్పుడు అతి సన్నిహితంగానే ఉన్నదని తెలిసిన ఈ రోజుల్లో ఈ యుద్ధ పద్ధతుల్లో మృత్యు రణరంగంలోనే కాక ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతుంది అనే సత్యం అందరూ తెలుసుకున్నా ఏదో మొండి ధైర్యంతో, ఏదో నిర్లక్ష్యంతో ఎలాగైనా చచ్చైన శత్రువులను రూపమాపి దేశాన్ని రక్షించాలనే భావం ప్రతి హృదయంలోనూ నాటుకుపోయింది. ఎవరు శత్రువులు, ఎందుకు మనం శత్రువులు అనుకుంటున్నాం అనే ప్రశ్న పరంపర కొందరు వెలిబుచ్చినా దానికి సమాధానం చెప్పవలసిన అధికారులు మౌనముద్ర వహించి శత్రు సంహారం చేయడమే మన విధి, మన ధర్మం. అది తప్ప తక్కిన విషయాల తర్క వితర్కములతో మీకేం పని లేదని ప్రబోధాలు చేస్తున్నారు. దైనందిన జీవితం ఏదో ఒక దారిన నడుపుకోవడం అలవాటు చేసుకుంటూ ఉంటే ఒకనాటి రాత్రి సుమారు 3 గంటల వేళప్పుడు శత్రు విమానాలు వస్తున్నాయని సూచనగా కూడా వినపడేసరికి నిద్రమత్తులో ఉన్న అశేష జనం ఆబాలగోపాలు ఉలిక్కిపడి నిద్ర నుండి లేచి భయభ్రాంతులై బట్టలు మార్చుకోవాలా అక్కడ లేదా అనే మీమాంస పూర్తి కాకుండానే విమానాలు రావడం, అక్కడొకటి బాంబులు పడేసి ఇక్కడ విమానాలు పైకి ఎగిరే లోపునే శత్రు విమానాలు పారిపోవడం కూడా జరిగింది.
చాలామంది స్త్రీ పురుషాదులు అందరూ పడక దుస్తులతోనే భయభ్రాంతులై వీధిలోకి పరిగెత్తుకొచ్చారు. అటు ఇటు రక్షణ గృహాలు వెతుక్కుంటూ పరుగులు తీశారు. ఒక ముసలాయన ఒక ముసలావిడ రోడ్డు మధ్యన పరిగెడుతున్నారు. వారు దంపతులు అవునో కాదో తెలియదు కానీ పరిగెడుతున్న వాళ్ళలా ఆగిపోయి ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ఒక్క క్షణం నిలబడి అమాంతం రోడ్డు మధ్యగా ఇద్దరూ కూడబలుకున్నట్లు దబీమని బొర్లగిలా పడుకున్నారు. అటు ఇటు పరిగెడుతున్న జనం ఇదేమిటి వీళ్ళు ఇలా పడిపోయారు, కొంపదీసి భయంతో చావలేదు కదా అని వాళ్ళ దరికి పైకి లేవతీయ ప్రయత్నించారు. ఆ రక్షణలో కొన్ని వందలు చుట్టూ చేరారు. ఇంతలో వాళ్ళంతటి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ చేయుతతో గజగజలాడుతూ లేచి నిలబడ్డారు. జనమంతా హిప్ హిప్ హొరే అని సంతోషంతో అరుస్తూ ఉండగా విమానం దాడి అడిపోయిందని క్షేమంగా ఇంటికి వెళ్ళవచ్చునని తెలియపరచడానికి సైరన్ కోత వినపడింది. అది వినేసరికి భయంలో నుంచి బయటపడి అందరూ ఒక్కసారి నెట్టూర్చినట్లుగా పెద్ద నవ్వు నవ్వుకుంటూ ఒకరి దుస్తులను ఒకరు చూచి సిగ్గుపడుతూ గృహోన్ముఖులు అయ్యారు. ఈ రీతిగా ఇది కొత్త ఆపద వచ్చి పడిందని జనంలో మళ్ళీ భయం బయలుదేరినా ఎలాగో ధైర్యం తెచ్చుకొని కాలక్షేపం చేసుకుంటున్నారు. ఈ విమాన దాడుల్లో జనసమూహానికి సహాయపడడానికి కొత్త రకమైన రక్షక భటులు ఏర్పాటై 24 గంటలు వాళ్ళ రోడ్లంట గస్తీ తిరగడం కొత్త దృశ్యం. సాయంకాలం మామూలుగా కొండల మీదకి వెళ్ళడం తగ్గించారు జనం. నిత్య జీవితం అనేక విధాల కేవలం స్తంభించిపోయినా కుంటుపడిందని మాత్రం చెప్పక తప్పదు. మేము కాలేజీకి మామూలుగానే వెళ్తూ ఉన్నాం. పాఠాలు మామూలుగానే జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు ఊళ్ళో అంతా జాతీయ పథకాన్ని చిన్నవి సూదులు గుచ్చి వీధుల్లో అమ్మడం మొదలుపెట్టారు. ప్రతి వాళ్ళు ఆబాల గోపాలము ఒకళ్ళు కూడా విడవకుండా కొంటున్నారు. ఈ రాబడంతా యుద్ధనిధికి అని అందరూ తెలియపరిచారు. మేమందరం తలోటికొని మా కోట్లకు తగిలించుకొని క్లాసులకి హాజరయ్యాం. క్లాసులో పాఠం జరుగుతోంది. హఠాత్తుగా మా వెనకాల బల్లల్లో కొంచెం సంచలనం బయలుదేరింది. కుడిపక్క నుంచి ఇద్దరు, ఎడపక్క నుంచి ఇద్దరు యువతులు జాతీయ పతాక వర్ణములతో తయారైన దుస్తులు ధరించి ఆ రంగుల్ని నెత్తిన సిపాయి టోపీ ధరించి క్లాసు మధ్యన అందరి దగ్గర యుద్ధనిధికి వసూళ్లు ప్రారంభించారు. వారి నలుగురు ఒక చేతిలో వీధిలో మేము కొన్న వాటిని చిన్న చిన్న జాతీయ పథకాలు పళ్ళ నిండా పోసుకొని రెండవ చేతిలో పైన రంధ్రం నుండి తక్కిందంతా సీలు చేసిన డిబ్బీలతో మనిషి దగ్గరికి వచ్చి వసూళ్లు ప్రారంభించారు. వాళ్ళు లోపలికి ఎలా వచ్చారో ఎవరు తీసుకొచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. అక్కడ వాళ్ళను మీరు ఇక్కడికి ఎలా వచ్చారని డబాయించడానికి కానీ కోప్పడ్డానికి కానీ వీలైన సమయము కాదు. ఎవళ్లకు తోచింది వాళ్ళు నిశ్శబ్దంగా నవ్వుతూ డిబ్బీలలో పడేస్తున్నారు. ప్రొఫెసర్ గారు నిర్గాంతపోయి ఈ దృశ్యం చూస్తూ స్తంభించిపోయినట్లు నిలబడిపోయారు. ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా క్లాసులో ఉన్న విద్యార్థులందరి దగ్గర వాళ్ళు వసూలు చేసి తిన్నగా ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి ప్రొఫెసర్ గారి వద్దకు వెళ్ళి ఈ వైపున ఇద్దరు ఆ వైపున ఇద్దరు నిలబడి నలుగురు పతాకాలు తీసి వారి కోటికి గుచ్చి నవ్వుతూ చేతిలో డిబ్బీని ముందుకు చాపారు. ప్రొఫెసర్ గారు మందహాసం చేస్తూ జేబులు తడుముకోవడం మొదలుపెట్టారు. ఏ జేబులో ఒక్క పెన్నీ కూడా చేతికి తగలపోయేసరికి తెల్లబోయి ఏమనాలో తోచక నిలబడిపోయారు. కుశాగ్ర బుద్ధులైన విద్యార్థులంతా ఆయన ఇబ్బంది గ్రహించి ఎవరికి తోచింది ఎవరి చేతికందిన పెన్నీలు షిల్లంగులు ఇలా వేస్తూ ప్లాట్ఫామ్ మీదకి గిరాటెట్టారు. ఆ పిల్లలు నవ్వుకుంటూ అవన్నీ ఏరుతూ కూర్చున్నారు. మా ప్రొఫెసర్ గారు ఈ వేడికి చూసి మళ్ళీ ముక్కల్లో మందహాసం చెందిస్తూ ఈ వేళకి ఇది చాలు అనుకుంటాను, ఇంతటితో క్లాస్ ముగిద్దాం అని వారు రూమ్లోకి చక్కాపోయారు. విద్యార్థులంతా కరతాళ ధ్వనులు చేస్తూ నవ్వుతూ కొందరు డబ్బులు ఏరడంలో పిల్లలకు సహాయం చేస్తుంటే మేమంతా బయటకు నడిచాం. ఇక్కడ ఏం జరిగినా ఏ ఉపద్రవం వచ్చినా ప్రొఫెసర్లు ఉద్రిక్తులు కారు, ఆగ్రహం ప్రదర్శించరు. ఏ విషమ పరిస్థితి వచ్చినా ప్రశాంతంగా ఎదుర్కొని విద్యార్థులతో పేచీలు పెట్టుకోకుండా వాళ్ళ మనసులు నవ్వకుండా వ్యవహరిస్తారు. వారు పాఠం చెప్పేటప్పుడు టైం కాగానే గంట వినబడిన అవసరం లేకుండానే 2-3 నిమిషాల ముందుగానే వారు ఉపన్యాసం ముగించి క్లాసు విడిచి వెళ్తారు. ఒక రోజున ఒక తమాషా జరిగింది. ఆ రోజు ఇంగ్లీష్ పాఠం జరుగుతోంది. 12 గంటలకు క్లాసు విడిచిపెడితే అంతా పలహారశాలకు భోజనాలకు ఇళ్లకు పోతారు. ఆ రోజున ప్రొఫెసర్ గారు తన్మయిలే పాఠం ఎంతో చక్కగా చెప్తున్నారు. కాలం ఎవరూ గమనించలేదు. 12 కూడా అయిపోయింది. కొందరు విద్యార్థుల్లో అశాంతి బయలుదేరి కొంచెం శబ్దం చేయడం మొదలుపెట్టారు. ప్రొఫెసర్ గారి దాకా ఆ శబ్దం ప్రసరించలేదు. మరో 10 నిమిషాల వరకు ఉపన్యాసం సాగింది. విద్యార్థులు గ్యాలరీ మీద తమ పాదరక్షలతో చప్పుడు చేయడం మొదలుపెట్టారు. ఏమిటి శబ్దం? ప్రొఫెసర్ గారు ప్రశ్నార్థకంగా విద్యార్థుల కేసు చూశారు. దానికి సమాధానంగా మరింత ధ్వని చేయడం మొదలుపెట్టారు. అప్పటికి ఆయన అసలు విషయం గ్రహించుకొని, నాయలారా, నేను పరాకుగా కాలం గమనించక మీకు ఇబ్బంది కలగజేసినట్టున్నాను. కానీ నేను వెదజల్లవలసిన ముత్యాలు మరికొన్ని ఉండిపోయినాయి. తర్వాత మీ ఇష్టం అన్నారు. అంటే ఐఎమ్ సారీ జెంటిల్మెన్, బట్ ఐ హ్యావ్ ఎ ఫ్యూ మోర్ పర్ల్స్ టు త్రో అవే అని నవ్వుతూ అన్నారనమాట. ఒక సామెత ఉంది, థ్రోయింగ్ పర్ల్స్ బిఫోర్ స్వైన్ అని.
పందుల ముందు ముత్యాలు జల్లితే వాళ్లకు ఏం తెలుస్తుంది? అవి ముత్యాలని, విలువైనవని. ఆ మాట ప్రొఫెసర్ అనడంతోనే మళ్ళీ హాలంతా నిశ్శబ్దమైపోయింది. ఒక్కడు కదిలితే ఒట్టు, గట్టిగా ఊపిరి కూడా పిలిస్తే ఒట్టు. ప్రొఫెసర్ గారు మందహాసం చేస్తూ మరి ఒక పావుగంట ఉపన్యాసం కావించి, అబ్బాయిలు మీరింకింటికి వెళ్ళవచ్చు అని అన్నారు. క్షుద్బాధ గ్రహించుకోలేక పాఠంలో నిమగ్నున్నాయి. మిమ్మల్ని ఇంతసేపు కూర్చోబెట్టి బాధ కలిగించాను. మీరేమీ అనుకోకుండా మీ ఇళ్లకు వెళ్ళి ఇంత ఆలస్యమైనందుకు మామూలుగా మోతాదు కంటే రెట్టింపుగా యుద్ధం విషయం కూడా మర్చిపోయి భోంచేయండి అని ఆయన గదిలోకి చక్కాపోయారు. ఇక్కడ పద్ధతి ఇది. ప్రొఫెసర్లకు విద్యార్థులకు మధ్య నుండి అభిమానం, గౌరవం అటువంటిది. మన దేశంలో అయితే అటువంటి అల్లరి చేసిన విద్యార్థులకు ఎటువంటి కఠిన శిక్ష ఉండేదో ఊహించడం కూడా కష్టం. ఇక్కడ ప్రొఫెసర్లకు చాలామందికి చిత్రోక్తి, హాస్యోక్తి, సమయస్ఫూర్తి చాలా ఎక్కువ. ఇక్కడ పద్ధతులు ఏమిటంటే, ప్రొఫెసర్ గారు క్లాసుకి ఏ కారణం చేతనైనా రావడానికి వీలు కాకపోతే, ఈవేళ మీ క్లాసుకు పాఠం చెప్పడానికి నాకు వీలు పడదు అని ఒక కాగితం మీద రాసి క్లాసు బయటనున్న కారిడార్లో నోటీసు తగిలిస్తారు. అలాంటి నోటీసు మాకు ఆ రోజున ప్రత్యక్షమైనది. ద ప్రొఫెసర్ విల్ నాట్ బీ ఏబుల్ టు మీట్ దిస్ క్లాసెస్ టుడే అని. మేము చూసి బయటకు వెళ్తుంటే ఒక అల్లరి పిల్లాడు తను తెలివైన వాడినని అనుకుని ప్రొఫెసర్ గారి మీద చలోక్తులు విసురుదామని ఆ నోటీసు దగ్గరికి వెళ్ళి క్లాసెస్ అనే శబ్దంలో సి అనే మొదటి అక్షరం కొట్టేసి చక్కాపోయాడు. పోతే మిగిలింది లేసెస్ అనగా ఆడపిల్లలని అర్థం. మర్నాడు ప్రొఫెసర్ గారు ఇది చూసి ఏమీ ఆగ్రహించకుండా, ఎవరినీ పల్లెత్తు మాట అనకుండా ఎల్ అనే రెండో అక్షరం కొట్టేసి మామూలుగా పాఠం చెప్పుకుపోయారు. చాలామంది ఆ నోటీస్ బోర్డు వైపు చూడక ప్రొఫెసర్ గారి వైపు చూసారా లేదా, చూస్తే కోపం రాలేదా అని తమలో తాము తర్జన చేసుకుంటూ క్లాసు కాగానే ఏకముఖంగా అందరూ నోటీస్ బోర్డు వైపు పరిగెత్తి చూసేసరికి పోయి యాసెస్ మిగిలింది. మా ఎత్తుకు ప్రొఫెసర్ గారు వేసిన పై ఎత్తుకు మేము సిగ్గుపడి తల వంచుకొని చక్కాపోయాం. ఇటువంటి పెంకితనాన్ని ఎంత చతురతతో సర్దుకుపోయారు ప్రొఫెసర్ గారని ఆశ్చర్యపోయాం మాలో మేమే. ఆయన సమయస్ఫూర్తికి అభినందిస్తూ మేము కూడా చక్కాపోయాం. అదండి. మరి తర్వాత ఏం జరిగింది అనేది తర్వాయి భాగంలో విందాం. అంతవరకు సెలవు.